ఎవరికి కూడా న్యాయం చేయలేక ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో ఎవ్రీ డే ఎలా ముందుకు వెళ్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి భారతమ్మ గారి మీద, అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని, ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేసి 5 రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది, తాను ఎంత అవమానపడింది, ఎలా బాధపడింది, ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. అలాగే నిన్న కడపలో సునీత అనే మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్-నైట్ లో వెళ్ళి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ లో మీకే క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేం అనుకోం. కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ పోలీసుల్ని
మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇవ్వటం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ 6 మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత? ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్, వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి. లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవడిచ్చాడు అర్హత? రోజా, ఎన్టీ రామారావు కుటుంబం అంటేనే మచ్చలేని ఒక మంచి కుటుంబం, అన్నగారి కుటుంబం, ఒక ఆదర్శమైన కుటుంబం. నిజాయితీకి ఒకటే కాదు, వారి సాంప్రదాయాలకి, సమిష్టి కుటుంబాలకి ఒక రోల్ మోడల్ లాంటి మా భువనేశ్వరమ్మ. అహంకారం లేని వ్యక్తి ఏనాడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని గృహిణిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద రోజా, మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు, నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారి సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను ఎవరైతే రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? ఎప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ బతుకేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా. ఖబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ కానీ పైకి తీసామనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు, ఆత్మహత్య చేసుకుంటాను. నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఒక స్త్రీగా, ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు, నీ జాతకాలు, నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా? రాత్రి నువ్వు బద్దీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావో నాకు తెలీదా? అప్పుడు మా పార్టీ దాన్ని కావు. నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి. ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారంకి వచ్చావా లేదా? నేను అక్కడ ఇన్ఛార్జ్గా. అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు? ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు? చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి మా పార్టీగా. నువ్వు మా పార్టీ 2006లో 7లో జాయిన్ అయినావు, నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? ఏ కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. మరి నోరా నేను పరిశుద్ధ తాటి పెట్టాలి. ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. సిగ్గులేదు. సినీ రంగంలో వచ్చావు నువ్వు. సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి ఎదవ పనులు చేసి బజార్దాను నువ్వు. రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు? ఇలా చెప్పాను కదా, ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు.
ఆఖరికి బస్ క్లిప్ డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? పది లేవా? జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు, మాకు తెలదా? జబర్దస్తేనా? ఈ బతుకు ఒక బజారు బతుకు. క్షమాపణ చెప్పు రోజా, లేకపోతే నేను నీకు అక్క ఒక ఆడపిల్లగా నిన్ను నోరులో కంట్రోల్ చేసుకుంటున్నాను. తప్పయింది, నోరు జాలనని క్షమాపణ చెప్పకపోతే నీకు ఏ గుణపాఠం చేయాలో నీ బ్రతికేటో చూపిస్తాను. నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. నాకు ఉన్నాయి. నువ్వు గుడ్లిప్కి ఎంతున్నావు బజార్ దానివే నువ్వు, తెలుసు నాకు. ఒకసారి చెప్పాను, నువ్వు నీ బజార్ దానికి అంతా కూడా ఏదో అరే మాట్లాడు నా మీద, ఏం పర్లేదు అని చేత 24 hours రోజా క్షమాపణ చెప్పు. ఇప్పుడే ముందుగా పొరపడేందని, లేకపోతే నీ ఫిల్మ్స్ అన్నీ కూడా దాచి ఉంచాం. నీ బతుకంతా బజార్లో పెట్టి భారతదేశంలోనే తెలుగు వాళ్ళని సిగ్గుపడే విధంగా నువ్వు మంటగలిపినటువంటి పరుగు ప్రతిష్ఠ తీసినందుకు నువ్వు సిగ్గుపడే పరిస్థితి, నువ్వు మీ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.